ఓడిపోయిన 1.5 సంవత్సరానికి రాచమల్లు గారు మాజీ ఎమ్మెల్యేకి ఫ్యాక్షనిజం పుట్టిందండి మనసులోను. అలా చేయకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటా అంటూ మున్సిపల్ కమిషనర్ని జైలుకు పంపించడానికి సిద్ధమవుతున్నాడు. ఆ కోపంతో ఏం చేశాడో ఏమో మున్సిపల్ కమిషనర్ ముందు ముందు తెలుసుకుందాం. అలా చేయకపోతే మున్సిపల్ కమిషనర్ను జైలుకు పంపకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటా అంటూ మీడియా ముందు చెప్పేశాడు. పొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ను జైలుకు పంపకపోతే రాజకీయ జీవితం నుంచి పూర్తిగా నిష్క్రమిస్తానని చెప్పాడు. అసలు విషయం తెలియలే ఆయనకి. ఆల్మోస్ట్ ప్రజలు ఆయన రాజకీయ జీవితం నుంచి దుబ్బేశారు. నువ్వు పనికిరావు పోరా రాజకీయంగాని ఎప్పుడో దుబ్బేశారు. ఆయన ఇంకా రాజకీయంలో ఉండాలనుకుంటాడు. అదే ఆయన కర్మ, దానికి మనం ఏం చేయలేము. కానీ మాజీ ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు ఈ విషయాన్ని. మంగళవారం తన కార్యాలయంలో ఆయన మాట్లాడడం జరిగింది. అధికారం లేకపోయినా ఎమ్మెల్యే వరదరాజు రెడ్డి కుమారుడు కొండారెడ్డికి అనుకూలంగా పనిచేసిన పోలీస్, డాక్టర్, ఎంఆర్ఓ, ఎండిఓ, కమిషనర్ తదితర అధికారులపై జైలుకు పంపిస్తానని హెచ్చరించారు. ప్రభుత్వ రంగాన్ని చెడ్డ చేసుకుంటేవి, పోలీసు రంగాన్ని చెడ్డ చేసుకుంటేవి, ఇంకా వచ్చేసి చాలా సంస్థలు చెడ్డ చేసుకుంటేవి. ఇంక నువ్వు ఇట్టనైనా గెలిచేదే. గతంలో మీ పులివెందుల్లో ఒక మహానుభావుడు గుడ్డలేపు తీసి కొడతా పోలీసులు అని అన్నాడు. సంకనాకి పోలీసు వ్యవస్థ వైసీపీ పార్టీకి సపోర్ట్ చేయడం జీరో అయిపోయింది. ఇలాంటి మాటలు మాట్లాడితే నువ్వు అనుకున్నాడు కాదు చేసేది. ప్రజలు నిన్ను తరిమి తరిమి కొడతారు. రాజమల్లి గారు రాజకీయ నాయకుడివి, సీనియర్ రాజకీయ నాయకుడివి, ఎట్ట మాట్లాడాలో ఎట్ట చేయాలో తెలుసుకోకపోతే ఎలా అని చెప్పేసి మన పులివెందుల ప్రజలు, నీ నియోజకవర్గంలోని ప్రజలు, నీ గ్రామంలో ప్రజలు ఎగతాళి చేస్తున్నారబ్బా. చూసుకొని మాట్లాడు. ఏదైనా ముందు ముందు మాట్లాడేటప్పుడు